ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10:32. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా స్నేహితులని మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా? మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగని వారిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. సహోదరి సహోదరులారా, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళలో దేవుడు నిలిచిన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవోబలము అర్పించదము. ఉపకారమునకు ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నీపై గల మా విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకునే వారముగా మేము వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనొచ్చు ఈ దేహంలో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నటకు కృపచూపమని దేహమందునను దేహమును విడిచినను నీకిష్టలమై ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.